ఫ్రెండ్స్, ఈరోజు కాంబినేషన్ కర్రీ బీట్రూట్ అండ్ క్యారెట్. ఈ రెండు కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో బీట్రూట్ ముక్కలుగా కట్ చేస్తే చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజు పెట్టండి. ఇవి రెండు చాలా మంచివి. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిర్చి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. సో రెండు కలిపి ఒక 1/2 కేజీ తీసుకుంటే మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. సో సన్నగా తరుక్కున్న క్యారెట్ ఫస్ట్ వేసాను అనమాట. వేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోతే అప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడకపెట్టుకోండి. సో ఈ లోపల చక్కగా తురిమి పెట్టుకోండి బీట్రూట్ని. సో ముక్కలుగా చేసి అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇలాగా ఖచ్చితంగా సన్నగా తురిమి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో 90% క్యారెట్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇది వేయండి. ఇవి తొందరగానే తురుము కాబట్టి తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాక కొంచెం మూత పెట్టండి. వాటర్ ఏం పోయక్కర్లేదు. కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసేసి. సో మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సో చూసారా, మంచిగా వేగిన తర్వాత దానికి తగ్గట్టు కారం వేసుకోండి. క్యారెట్లో కొంచెం తీపి ఉంటుంది కాబట్టి ఒకసారి ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చివర దించే ముందు కొంచెం కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి, ఇవి రెండు కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా టేస్ట్ అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి.